వైజాగ్ కి చెందిన రాధా గాయత్రి మరణం మిస్టరీ ఇంకా వీడలేదు. భర్త శ్రీచరణ్ తో హనీమూన్ కి వెళ్ల గాయత్రి అకాల మరణం వెనుక నిజం బయటకు రావట్లేదు. రోజుకో ట్విస్ట్ తో 10 రోజులైనా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. ముస్సోరి మర్డర్ మిస్టరీ వెనుక ఏం జరుగుతోంది? రాధా గాయత్రి ఫోటో దేవుడు గూట్ల పెట్టి గుండెలు పగిలేలా తల్లి రోధిస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ను ఏం చేశారో చెప్పాలంటూ చనిపోయిన కూతురు ఫోటో పట్టుకుని తల్లి కన్నీరు మన్నూరు అవుతున్న దృశ్యాలు చూసిన వారంతా కంట నీరు పెట్టుకుంటున్నారు. విశాఖకు చెందిన సత్యవతి సుధాకర్ కి ఒక్కగానొక్క కూతురు రాధా గాయత్రి. రాధా గాయత్రిని శ్రీచరణ్ కిచ్చి వివాహం చేశారు. గాయత్రి చరణ్ హనీమూన్ కి అని డెహ్రాడూన్ కి వెళ్లారు. ఆ తర్వాత ముస్సూరిలో ఒక హోటల్లో దిగారు. తెల్లారేసరికి గాయత్రి చనిపోయిందంటూ వచ్చిన ఫోన్ కాల్ ఒక్కసారిగా తల్లిదండ్రులను షాక్ గురి చేసింది. రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ముస్సూరి వెళ్లి చూడగా అల్లుడు శ్రీచరణ్ పై అనేక అనుమానాలు కలగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే 10 రోజులు గడుస్తున్న ఎటువంటి పురోగతి లేకపోవడంతో మరోసారి గాయత్రి తల్లిదండ్రులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు. మాకు ఇవ్వండి, ఆయనతో కూడా మేము మాట్లాడినా అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదండి. మాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మాకు మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయిన ఆయన ఈ రోజు ఇంత కార్యక్రమం అవుతుంది. అంతలా దానికోసం పనే వచ్చింది అబ్బాయికి. చేశాడు కాబట్టి మా అమ్మాయి లేదు, న్యాయం జరగట్లేదు అంటే మీ ఇద్దరిని చావాలన్నమాట. నేను చేస్తే వస్తుందా న్యాయం చెప్పండి. ఇప్పుడే చచ్చిపోతాం. ఇప్పుడే మేము మా ఫ్యామిలీకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. నిజంగా తప్పు చేస్తే మేము చేస్తామండి. తప్పు చేసి కడిగిన ముత్యం అయినప్పుడు వాడు బయటికి రావాలి కదా. ఇవాళ ఎందుకు లేదు? అక్కడ మసూరీలు లేడు. మీరు అన్నారు 4-5 రోజులు అయింది. ఇవాళకి సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం, సోమ మంగళ బుధ లక్ష శుక్ర 5 రోజులు అయింది. వాడు ఎఫ్ఐఆర్ తయారు చేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాలా కలద్దా? ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడెక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం తెలియదు. అంతే మీకు ఫోన్ చేశారంట ప్రభుత్వం. జస్ట్ మీకు ఫోన్ చేశారని చెప్పాడు నాకు. మాకు ఇవ్వండి, ఆయనతో కూడా మేము మాట్లాడినా అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదండి. మాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మాకు మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయిన ఆయన ఈ రోజు ఇంత కార్యక్రమం అవుతుంది. అంతలా దానికోసం పనే వచ్చింది అబ్బాయికి. లేదండి, ఇది మనస్పర్ధలు వచ్చేదే కాబట్టి మీరు నిజాలు ఒప్పుకోవాల్సిందే. మీ అబ్బాయి ఏంటి అన్నది చెప్పండి. అడ్వకేట్ వరకు మనకి ఎందుకంటే మేము అడ్వకేట్ తెచ్చి మాట్లాడుతున్నామండి. మీడియా తెల్లవారితో మా మీదకి వచ్చేస్తున్నారు. ఏంటి అని మీకు ఇవాళ నిన్న వచ్చి ఉంటారు. మాకు జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని. మీరు నోరిపితేనే కదా తెలుస్తుంది. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ముందు తెలియాలి. ఈ రోజు ఇంత చేస్తున్నారు. మీకు మీ చుట్టాల ఇంట్లోని ఏదో ఒడిగైతే నా కూతురుని తీసుకెళ్లి 3 రోజులు అక్కడ పని చేయించుకున్నారు. ఏ ఒక్కరు వచ్చారండి ఇవాళ అక్కడ ఇక్కడ మీ కోడల కోసం? లేరండి, చూపించండి వాళ్ళందరినీ. ఎందుకు పిలవకపోవడం కారణం? ఎందుకు అంత దొంగతనంగా మీరు ఎందుకు చెయ్యాలి? మీరు దొంగతనంగా ఎందుకు చెయ్యాలి? మీ ఫ్యామిలీలు అందరినీ తెచ్చుకోవాలి. మీరు కూడా ఎందుకు మీరు 100 సార్లు చెప్పినా వెనకేసుకొచ్చారు. నువ్వు సర్దుకో అని చెప్పేవారు. మీకు తెలుసు, మీకు విషయం తెలుసు. తనకి ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళదు అని కూడా మీకు తెలుసు. తను ఎంతో సంతోషంగా వెళ్ళింది. అది మీకు తనకి ఇష్టం లేకపోతే తను కూడా వెళ్ళేది. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి భర్త శ్రీచరణ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆమె కర్మకాండలకు హాజరైన శ్రీచరణ్ పేరెంట్స్ ను తమ బిడ్డను ఏం చేశారంటూ గాయత్రి తల్లిదండ్రులు నిలదీశారు. తన కొడుకు తప్పు చేస్తే చట్టం వదలదని, కానీ చంపేసంతా కసాయివాడు కాదని చరణ్ పేరెంట్స్ అంటున్నారు. ఏదైనా నాకు న్యాయం చేస్తావు కదా, న్యాయం చేస్తావని ధైర్యంతోనే ఉన్నాను నేను. తెలుసా నీకు విషయం? నువ్వు చేస్తావు, నువ్వు చేయకుండా ఉన్నావు. చాలా తెలివైన పిల్లలు. నీకు అన్నీ తెలుసు. ఏం జరిగిందా అక్కడ, ఏం చేశాడా వాడు అన్నది నీకు తెలుసమ్మా. చెప్తావు. అందుకే నన్ను ఇక్కడ రప్పించేవాళ్ళు కూడా నాకు తెలుసు. చెప్తేనే మన న్యాయం జరుగుతుంది. ఎందుకు ఇలా మనం నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము, నీకు తెలియదా? అవన్నీ 27 ఏళ్ళు కందిపోతావేమో అన్నట్టు పెంచావు. ఇవాళ నీ ఇదేంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్ను ఎందుకు డౌన్ఫాల్ చేశాడు వాడు? ఎలా జరిగింది ఇదంతా నాకు చెప్పమ్మా. బంగారు తల్లి చెప్తావు. మా అమ్మ ఎంతకన్నా డాడీ నేను అలవాటించిపోతాను చెప్పాను. తిండి నిద్ర ఆహారాలు మానేసి న్యాయం కావాలి గాయత్రి, న్యాయం కావాలి. మనకి న్యాయం చూపించు, నువ్వే దారి చూపించు. నేను దేవుడిని నమ్మను, ఏ దేవుడిని నమ్మను. మాకు ఏ దేవుడు వద్దు. మా బాబాయ్ మాకు ఈ రోజు నుంచి మా ఇంటి పేరంటారు నాకు. మా ఇంటి పేరంటారు నాకు.
ఎక్కడ ఎంత చదువు చదివించడు, చదువు అంతా ఏమైంది? గాయత్రిపై అనుమానం పెంచుకున్న శ్రీచరణ్ ఆమె మొబైల్ కి ట్రాకర్ను పెట్టి హింసించేవాడని తల్లి సత్యవతితో గాయత్రి ఆఖరి ఫోన్ కాల్లో తెలిపిందన్నారు. ఈ ఫోన్ కాల్ ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. పక్కా ప్లాన్ ప్రకారమే హనీమూన్ పేరుతో ముస్సోరికి తీసుకువెళ్లాడా? అతడు లాస్ట్ లో మాట్లాడిన 20 ఫోన్ కాల్స్ ఎవరివి? హోటల్లో మద్యం సేవించారా? తప్పు చేయకపోతే శ్రీచరణ్ ఎందుకు పరారీలో ఉన్నాడు? పోలీసుల దర్యాప్తుకు ఎందుకు సహకరించట్లేదని తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మా అమ్మాయిని భర్తే చంపాడండి, ఇందులో ఏం డౌట్ లేదండి. భర్తని మృగం, ఇవాళ నేను చెప్తున్నాను. భర్త లాంటి వాడు మా అమ్మాయికి చెప్పడం అయితే మేము 3:30 చాలా బాగానే ఉన్నాము. తర్వాత 6:30కి నేను లేచి చూశాను, నా గుడ్ల మీద తల పెట్టుకుంది, పడుకుంది, బ్లడ్ కారుతున్నాయి చూశాను, ముక్కంట బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అది ఇది చెప్పుకొని వచ్చి మాకు 8:10కి ఫోన్ చేశాడు వాళ్ళ అత్తయ్య గారి సెలకి. ఫోన్ చేసి అత్తయ్య గారు ఇలాగ అయిపోయింది, మమ్మీ కప్పుకు నాకు చూపించి ఏం చూసి అన్న మాట్లాడుతున్నాడు వినని. మామయ్య గారు ఇలాగా అర్జెంటుగా టికెట్లు పంపించాను, గాయత్రి ఇక్కడ సోకోల్పోయి పడిపోయింది, మీరు అర్జెంట్గా వచ్చేయాలి, ఇది నాకేమీ తోచట్లేదు, ఇది అని చెప్పి. తోచకపోవడం ఏంటి, ముందు ఇప్పుడు ప్రీ ప్లాన్ గా మటర్ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు 10 రోజుల నుంచి దాని గురించే వాడు ఇచ్చేస్తున్నాడు. పక్కా మటర్ చేసింది వాడేనండి, ఇంకేం లేదండి. నేను ఎంత దూరం వెళ్తానండి మా అమ్మాయి మర్డర్ విషయంలో న్యాయం కోసం, అతి విషయం గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నేను ఇవాళ వచ్చాను ఇక్కడ మా అమ్మాయి కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మేము మసూరికి వెళ్తాను, వెళ్ళి అన్ని తేల్చుకుంటాను నేను. ఎక్కడికి ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే తప్ప అసలు నిజం బయటకు రాదన్నారు. తన బిడ్డ మరణం వెనుక ఉన్న నిజం తెలియాలని గాయత్రి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అడ్వకేట్ ఏం చెప్పారో మాకు తెలియదు. మీ అమ్మాయి దగ్గర దుబాయ్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఆరోపిస్తారు. మరి భార్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం రావాలి. కంప్లైంట్ ఉండడం వల్ల ఇక్కడ ఉండడానికి అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళంటారు వాళ్ళ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పటికే వాళ్ళు పోలీసులు పిలిచినప్పటికీ వెళ్ళట్లేదు. మీరే తప్పించారంట కదమ్మా, మీరే తప్పించారంట కదా, మీరే తప్పించారంట. మరి తప్పించకపోతే మరి వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతాను మీరు? కాబట్టి వెళ్తున్నాడు, కదా వెళ్తున్నాడు. చాలా తెలివిగా సమాధానం. తన మీద మర్డర్ కేసు వేశారు. ఒకసారి అడ్వకేట్ ని కలవాలి కదా, తను చెయ్యనప్పుడు అడ్వకేట్ ని కలవాలా అవసరం లేదు, అలా కలవకూడదండి. తప్పేమైనా ఉందా? తను మర్డర్ చెయ్యనప్పుడు అడ్వకేట్ ని కలవడంలో తప్పు, అందుకని వెళ్ళాడు. అడ్వకేట్ చెప్పినట్టు చేస్తున్నాడు, వెళ్తున్నాడు. అవునా, మరి కనీసం మీకన్నా సమాచారం ఇవ్వాలి కదా తల్లిదండ్రులకి. ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు? ఈ కార్యక్రమం ఎవరు చేస్తారమ్మా? వాళ్ళ ఫాదర్ చేస్తారు. అంటే మేమిద్దరం బతుకున్నాం కాబట్టి తనకి ఇది చేసే హక్కు లేదు. నేను గాని మా ఆయన గాని పోతేనే వాడికి అది చెయ్యగలడు. కాబట్టి అప్పటిదాకా మా ఆయనే చెయ్యాలి, వాడి ఫాదరే చెయ్యాలి. మేమిద్దరం బతికి ఉన్నాం కాబట్టి. తను తప్పించుకున్నది లేదు, తను చెయ్యకూడదు. స్పాట్ లో ఉండడానికి మరి అక్కడ కంప్లైంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటాడండి? అవన్నీ మీకు తెలుసున్నవే, మీకు కావాలని అడుగుతున్నారు. అలాగే కదా, తప్పించుకుని తిరుగుతున్నారు అనేదే కదా ప్రధాన ఆరోపణ ఇప్పుడు మీ అబ్బాయి పైన, శ్రీచరణ్ పైన.